నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ముందుగా తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. దీనిపై 200 వరకు సూచనలు రావడంతో మరిన్ని సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే రాష్ట్ర గీతంతో పాటు చిహ్నాన్ని కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా గీతాన్ని మాత్రమే విడుదల చేయనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కీరవాణి రాష్ట్ర గీతం వినిపించారు. 2.5 నిమిషాల పాటు తెలంగాణ గీతం ఉంది. గేయానికి ఏకగ్రీవంగా నేతలు మద్దతు తెలిపారు. గేయాన్ని జూన్ 2న జాతికి అంకితం ఇవ్వాలని నిర్ణయించారు. చిహ్నం మార్పుపై భిన్నాభిప్రాయాలు వస్తోన్న నేపథ్యంలో సంయమనం పాటించాలని రేవంత్ రెడ్డికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. రాష్ట్ర చిహ్నం తుదిరూపు దిద్దుకుంటోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక మరో సమావేశంలో చిహ్నాన్ని ఖరారు చేస్తామని చెప్పారు. తెలంగాణ గీతంలో మగ్దుమ్ మొయినుద్దీన్ పేరును జత చేయాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. షేక్ బందగి, కుమురం భీం పేర్లు రాష్ట్ర గీతంలో పొందుపరిచేందుకు సీఎం అంగీకారం తెలిపారు. లోగోపై కేబినెట్ అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అందరి అభిప్రాయాల తర్వాతనే నిర్ణయం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. లోగో, రాష్ట్ర గేయం విషయంలో అభిప్రాయాలు తీసుకోవడంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని రేవంత్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కేసీఆర్ పేరు వినిపించకూడదన్నట్టుగా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర చిహ్నం మార్పుపై చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ చేసిన ఆందోళనలో కేటీఆర్ పాల్గొన్నారు. ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను సర్కార్ మారుస్తోందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ చారిత్రక కట్టడాలైన చార్మినార్, కాకతీయుల కళా తోరణాన్ని లోగోలో ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు కేటీఆర్. అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు, కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. లేఖను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ హర్కర వేణుగోపాల్, ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్ లకు బాధ్యతలు అప్పగించారు. కేసీఆర్ ను స్వయంగా కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందించేందుకు కేసీఆర్ సిబ్బందితో వారు చర్చలు జరిపారు. కేసీఆర్ గజ్వేల్ ఫామ్ హౌస్ లో ఉన్నారని సిబ్బంది వెల్లడించారు. అక్కడకు వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రిక, లేఖను అందించేందుకు వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. విజయనగరంలోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి రామయ్య పెద్ద కుమార్తె ఉమాను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామయ్యను శాలువాతో సన్మానించిన సీఎం జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలంటూ ప్రత్యేకంగా ఆహ్వానించారు. తమ పాలన ఎలా ఉందో చెప్పాలని ఆయన అడిగారు. ఏవైనా సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలంటూ కోరారు. విద్యారంగానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య కాసేపు చర్చ జరిగినట్లుగా సమాచారం. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రామయ్యతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. సీఎం వెంట మల్లు రవి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
రైతులకు విత్తనాల పంపిణీలో లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. విత్తనాల పంపిణీపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు పోలీసులకు సూచించారు. పత్తి, జీలుగు విత్తనాలు ఇప్పటికే పంపిణీకి సిద్ధం చేశామన్నారు. రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లయితే కౌంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలిపారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడవక ముందే స్కామ్లు బయటకు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తుతో జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిపారు. గత ప్రభుత్వ కుంభకోణాలు బయట పెడుతున్నామంటోన్న సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్పై ఎందుకు స్పందించడం లేదన్నారు. రేవంత్ కూడా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆరోపించారు ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటుతున్నటువంటి ఒక తరుణంలో ప్రతి వారం కూడా ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఉంది. పత్రికల్లో అనేక వార్తలు, కథనాలు బయటపడుతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం నోరు విప్పటం లేదు, మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు నోరు విప్పటం లేదు అన్నది అర్థం కావటం లేదు. దీంట్లో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశమే. ఇది ఆషామాషి అంశం కాదు. కేవలం అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, టాలీవుడ్ జడ్జెస్, మరి ఇతర వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వ్యవహారమే కాకుండా అనేక రకాల కుట్రలు, కుతంత్రాలు దాగి ఉన్నాయంటానికి కారణం ఆ యొక్క ఆధారాలని ధ్వంసం చేసినందుకు దీనిపైన ముమ్మాటికి సిబిఐ విచారణ జరిపించాలని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ఈ సిబిఐ విచారణకు కూడా రేవంత్ రెడ్డి ముందుకు రావటం లేదు అంటే, దానిపైన స్పందించటం లేదు అంటే ఖచ్చితంగా ఈ కేసీఆర్ని మచ్చిక చేసుకోవాలి, కేసీఆర్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని లాక్కోవాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నట్టుగా అనిపిస్తోంది అన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా ఆరోపిస్తూ, ఏదేమైనా కూడా ఇది సిబిఐ విచారణ జరపాల్సిందే, జరిపి తీరాల్సిందే అని చెప్పని మేము కూడా త్వరలోనే మరి కేంద్ర హోంమంత్రిని ఈ విషయంలో కలవబోతున్నాం, కలిసాం, ఆ రకంగా వినతి పత్రం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను పేర్కొంటా ఉన్నా. ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి జోగురామన్న. ఈ అంశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన అంశాల ప్రతులతో రావాలంటూ ఆ నోటీసుల్లో సూచించింది. జూన్ 14వ తేదీన హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైనా ఆటంకాలు సృష్టిస్తే జైలుకు పంపిస్తామని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి ఎంకే మీనా వార్నింగ్ ఇచ్చారు. అభ్యర్థులైనా, ఏజెంట్లైనా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తక్షణమే అరెస్ట్ చేస్తామన్నారు. కౌంటింగ్ రోజు అన్ని కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉంటుందని చెప్పారు. ఏజెంట్లు ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే బయటకు పంపించి వేస్తామంటూ కూడా తెలిపారు. ఆయన ఫలితాల తర్వాత ఊరేగింపులు నిషేధించామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంచామని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటు, గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో నెలకొల్పిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి ఆయన పరిశీలించారు. Will not be tolerated from anybody, any agent, any candidate, if they try to do anything which is against the norms of commission or against the norms of commission, will be immediately sent out of this counting center. Second issue, బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది, అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్, ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది పూర్తిగా. మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి. ఇక పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్పై గెజిటెడ్ సంతకం ఉండి సీల్ హోదా లేకపోయినా ఓటు చెల్లుతుందని స్పష్టం చేసింది. వైసీపీ అభ్యంతరాలపై క్లారిటీ ఇవ్వాలని ఏపీ సీఈఓ కేంద్ర ఎన్నికల సంఘానికి కోరిన నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీఐ లేఖ పంపించింది.
ఏపీలో ఎన్నికలు పూర్తయినా ఆ వేడి తగ్గలేదు. కౌంటింగ్ దగ్గరకు వస్తుండటంతో టీడీపీ, వైసీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఎన్నికల ఫలితాల్లో గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ్టికి 5 ఏళ్లు పూర్తయిందంటూ జగన్ ట్వీట్ చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫోటోను కూడా షేర్ చేశారు ఆయన. కౌంటింగ్ అడ్డుకునే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలా మాట్లాడడం దారుణమన్నారు. ఈ మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. నియమ నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్కు వెళ్లవద్దని చెబుతున్నారని ఆక్షేపించారు. అడ్డుకునే వాళ్ళు అడ్డం చెప్పేవాళ్లు వెళ్ళండి అంటూ వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఓడిపోతామనే భయంతోనే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అడ్డం పడ్డానికి కుతంత్రాలకు తెరలేపారని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి, అడ్డం పడండి, రూల్స్ పాటించే వాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. కఠినంగా శిక్షించాలని, కేసు బుక్ చేయమని, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అడ్డం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి తగ్గ ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఎవరు కూడా ఎటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల సంఘం ఆదేశాలు విరుద్ధంగా దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, కాన్స్పిరసీ కుట్రలో పాల్పడకూడదు, కౌంటింగ్ ప్రక్రియకి అడ్డుపడకూడదు. కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో దళితుల భూములు లాక్కుంది టీడీపీ నేతలే అని అన్నారు మంత్రి మేరుగా నాగార్జున. జగన్ జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న అక్కసుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. దళితులంటే చంద్రబాబుకు చిన్న చూపే అని ఆయన చెప్పారు. దళితుల భూములు లాక్కుంటున్నారు ఎవ్వరు? నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో దళితుల భూములు లాక్కుని తిని పందికొక్కులాగా తెలుగుదేశం పార్టీ కప్ప ఎవరు లేరు. ఏదో మీకు అయిపోయింది, ఇక తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో చేస్తున్నాడని ఒక దుగ్ధతో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకున్నాను. నువ్వు దళితులకు రాజధాని ప్రాంతంలో భూములు ఇస్తుంటే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పిన నీవు దరిద్రుడివి, దళితుల పాలిట ఒక రాక్షసుడివి. మీ ఆలోచన ఏనాడు దళితుల కోసమో, దళిత సంక్షేమం కోసమో, దళితుల అభివృద్ధి కోసమో చట్టాలను మీ చుట్టాలుగా తీసుకొని పనిచేస్తున్నారు తప్ప చట్టాలు ఎప్పుడూ రాజ్యాంగానికి లోబడి పేద ప్రజల బాగుండాలా, బ్రతకాలని ఆలోచించే కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తప్ప చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడూ దళిత వ్యతిరేకి. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి ఏపీ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దంటూ ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలను తరలించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. వాహన తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయం భద్రతను చూసే ఎస్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని, ఆలోగా వాటిని ఖాళీ చేయాల్సిందిగా జీఏడీ ఆదేశించింది. జూన్ నెలలో రానున్న పవిత్ర బక్రీద్ పర్వదినం సందర్భంగా జంతువుల అక్రమ రవాణా, జంతు వధ నియంత్రణకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. జంతు అక్రమ రవాణా, జంతు వధల నియంత్రణ పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో శాంతి భద్రతల అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎం రవీంద్రనాథ్ బాబు నోడల్ అధికారిగా నియమించారు. జిల్లా స్థాయి నోడల్ అధికారులుగా అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయిలో నోడల్ అధికారులను నియమించారు. ఇక ఈ అధికారులు జంతువుల అక్రమ రవాణా, అక్రమ జంతు వధలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి ఎక్కడైనా అక్రమ జంతు రవాణా కానీ వధలు జరుగుతుంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు.
జంతువుల అక్రమ రవాణా, అక్రమ జంతు వధన నియంత్రణకు సంబంధించి జిల్లాల్లో ఆయా శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ ఎస్పీలను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కలిశారు. ఏబీ సస్పెన్షన్ను రద్దు చేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సీఎస్ను కలిశారు. రేపు తన రిటైర్మెంట్ ఉన్నందున హైకోర్టు తీర్పు వెంటనే అమలు చేయాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం 5వ భవనంలో ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కార్యాలయానికి వెళ్లారు. సీఈఓ మీనా అందుబాటులో లేకపోవడంతో సీఈఓ పిఎస్ శిరీష్కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఒడిసి పట్టేలా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ప్రత్యేక శ్రేణి ఉపగ్రహాలను వీలైనంత వేగంగా కారు చౌకగా కక్షలోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రయోగం చేపట్టింది. చెన్నై ఐఐటి కేంద్రంగా పనిచేసే అగ్నికుల్ సంస్థ అగ్ని బాండ్ పేరిట తొలిసారిగా సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇవాళ ఉదయం 7:15 సమయంలో దీన్ని ప్రయోగించినట్లుగా ఇస్రో ప్రకటించింది. ఇందులో తొలిసారి సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ లిక్విడ్ ఇంజిన్ కంట్రోల్డ్ ఫ్లైట్ నిర్వహించినట్లయింది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా అగ్నికుల్ కాస్మోస్ సంస్థను అభినందించారు. కానీ 4 సార్లు వాయిదా పడినటువంటి ప్రయోగం 5వసారి విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2 నెలలు 7 దశలు సభలు ర్యాలీలతో హోరాహోరీ ప్రచారాలు, నేతల హామీలు మాటల తూటాలతో హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తుది దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. 7వ దశలో 8 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరుగుతుంది. చివరి ఫేజులో పలువురు ప్రముఖ నేతలు తలపడుతున్నారు. వారణాసి నుంచి ప్రధాని మోడీ, హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి కంగనా పోటీ చేస్తున్నారు. జూన్ 4న దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని మోడీ కన్యాకుమారి చేరుకున్నారు. శ్రీ భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వివేకానంద స్మారకం వద్ద ప్రధాని ధ్యానం చేస్తున్నారు. జూన్ 1వ తేదీ వరకు ధ్యాన ముద్రలో ఉండనున్నారు. 2019 లోక్సభ ఎన్నికల వేళ కూడా కేదార్నాథ్లో ప్రధాని మోడీ ధ్యానం చేశారు. వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సందర్శించారు. గురువారం ఉదయం తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లిన అమిత్ షాకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాశీ విశ్వనాథుడికి అభిషేకం, కుంకుమార్చన చేశారు. పూజానంతరం ఆలయ ప్రధాన అర్చకుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. అమిత్ షా దంపతులను ఆలయ అధికారులు శాలువతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ప్రధానమంత్రి కార్యాలయం హుందాతనాన్ని ప్రధాని మోడీ అగౌరవపరిచారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఒక వర్గాన్ని లేదా విపక్షాన్ని టార్గెట్ చేసేందుకు మోడీ ద్వేషపూరిత అప్రజాస్వామిక ప్రసంగాలు చేశారని ఆరోపించారు. పంజాబ్ ప్రజలకు రాసిన లేఖలో జనాలను రెచ్చగొట్టేలా విషపూరిత విద్వేష ప్రసంగాలు మోడీ చేసినట్లు పేర్కొన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని మోడీ ప్రామిస్ చేశారని, కానీ గడిచిన 5 ఏళ్లలో రైతుల ఆదాయం తగ్గిపోయిందన్నారు. గడిచిన 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ లోపాలు, కోవిడ్లో మిస్ మేనేజ్మెంట్ వల్ల జీడీపీ వృద్ధిపై ప్రభావం పడినట్లు మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించుకునేందుకు జైలుకు వెళ్లడం గర్వంగా ఉందన్నారు. దేశం కోసం 100 సార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చినా కూడా వెళతా అంటూ వ్యాఖ్యానించారు. తాను భగత్ సింగ్ అనుచరుణ్ణని, దేశాన్ని రక్షించేందుకు 100 సార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చినా వెళ్తానని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 200 కంటే తక్కువ సీట్లే వస్తాయని అన్నారు. ఇండియా కూటమికి 300 సీట్లకు ఎక్కువే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుద్యోగం, పేదరికం, ధరల మంటతో ప్రధాని మోడీ సారథ్యంలోని పాలక బీజేపీ పరాజయాన్ని మూటగట్టుకోనుందని పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఎన్డీఏ కూటమికి 400కు పైగా స్థానాలు లభిస్తాయని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. जिससे सबसे ज्यादा प्यार उन 3 महबूबाओं से करते हैं मोदी जी। पहली महबूबा है बेरोजगारी, दूसरी महबूबा गरीबी और तीसरी महबूबा महंगाई। ये तीनों महबूबा मोदी जी की चुनाव हरवा रही है। और जब से हमने कहा कि 4 जून के बाद जो है हमारे चाचा कोई बड़ा निर्णय ले सकते हैं अपने पार्टी को बचाने के लिए,
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ స్థానంలో నూతన ప్రభుత్వం ఏర్పడితే పాకిస్తాన్తో సంప్రదింపుల ప్రక్రియకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. తాను భారత్ పాకిస్తాన్ చర్చల గురించి మాట్లాడితే తనను పాకిస్తానీ అంటున్నారని చెప్పారు. చర్చలు ఒక్కటే మార్గమని, నూతన ప్రభుత్వానికి తాము నచ్చజెప్పేందుకు యత్నిస్తామని ఆయన తెలిపారు. పాకిస్తాన్తో చర్చలు జరిపేందుకు అనుకూలమైన వాతావరణం ఉందా అని ప్రశ్నించగా ఆయన స్పందించారు. जम्मू कश्मीर तब तक नहीं सीख होगा जब तक हमारे दो मुल्क जो बड़े हैं इनमें वो सोच ना आए कि जंग अब रास्ता नहीं है, रास्ता बातचीत का है. मुझे तो बातचीत की बात करता हूं तो कहते हैं ये पाकिस्तानी है. मुझ पर तो आरोप पहले भी था कि खालिस्तानी है. कौन कौन आरोप नहीं लगे मुझ पे, ये अमेरिकन एजेंट है. मगर मैं अपनी आवाज లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కేజ్రీవాల్ పిటిషన్లను రౌజ్ ఎవెన్యూ కోర్టు స్వీకరించింది. రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ పొడిగింపులపై కేజ్రీవాల్ పిటిషన్లు దాఖలు చేశారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై రిప్లై ఫైల్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించగా కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 1 మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లుగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది. అయితే మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు పలకరించనున్నాయి. మరోవైపు కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. బ్రిటన్ పార్లమెంట్ రద్దయింది. బ్రిటన్లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జూలై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లుగా ప్రధాని రిషి సునాక్ ఇటీవల ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్కు అనుగుణంగా పార్లమెంట్ను గురువారం రద్దు చేశారు. ఇక బ్రిటన్ పార్లమెంట్లో మొత్తం 650 మంది సభ్యులున్నారు. పార్లమెంట్ రద్దుతో 5 వారాల ఎన్నికల ప్రచారం నేటితో అధికారికంగా ప్రారంభమైంది. వరల్డ్ నెంబర్ 1 చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్సన్ పై ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద విజయం సాధించాడు. నార్వే చెస్ టోర్నమెంట్లో ఆ వ్యక్తితో ప్రజ్ఞానంద లీడ్లోకి వెళ్లాడు. ఇటీవల ర్యాపిడ్ లేదా ఎగ్జిబిషన్ గేమ్స్ లో పలుమార్లు కార్ల్సన్ పై ప్రజ్ఞ గెలుపొందాడు. అయితే ఈ గేమ్లో 3 రౌండ్ల తర్వాత 5.5 పాయింట్లతో లీడింగ్ పొజిషన్లో ఉన్నాడు. ప్రజ్ఞానంద తెలుపు పావులతో మ్యాచ్ ఆడాడు. కార్ల్సన్ పై విక్టరీ కొట్టడంతో టోర్నీ ఫేవరెట్ పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి పడిపోయాడు. ఈ ఫార్మాట్లో గతంలో ఇద్దరి మధ్య జరిగిన 3 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాట పట్టారు. యాత్రలో భాగంగా చెన్నై నుంచి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ చేరుకున్నారు. ఆధ్యాత్మిక యాత్ర చాలా ముఖ్యమని, ఏటా తాను హిమాలయాలకు వెళుతూ ఉంటానని చెప్పారు. వెళ్లిన ప్రతిసారి కొత్త అనుభూతి కలుగుతుందన్నారు. ప్రపంచమంతా ఆధ్యాత్మిక భావం అవసరమని చెప్పారు. ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసం అని పేర్కొన్నారు. చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను సందర్శించనున్నట్లుగా రజనీకాంత్ వెల్లడించారు. టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ తాజాగా పోలీసులతో గొడవకు దిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కారులో ప్రయాణిస్తోన్న నివేదను పోలీసులు ఆపారు. డిక్కీ ఓపెన్ చేయాలని కోరారు. అందుకు ఆమె అంగీకరించలేదు. పేపర్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి అన్నారు. డిక్కీలో ఏం లేవు, అర్థం చేసుకోనని తెలిపారు. ఇది పరువునకు సంబంధించిన విషయం, ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదని అన్నారు. ఇదంతా రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఫోన్ను లాగేసుకున్నారు. నివేదా పేతురాజ్ అయితే తను అప్కమింగ్ మూవీ కోసం ఇలా ప్రాంక్ వీడియో చేసి ఉండొచ్చని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అదంతా ఓకే, నేను పెళ్లి సెలక్షన్ కొట్టుకుంటా ఉన్నాను. మా ఇంట్లో మా ప్రోటోకాల్ మాకు ఇంటికి ఓపెన్ చేస్తే మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఇంటికి కూడా తెలిసిన వాళ్ళు ఓపెన్ చెప్పేదా ప్లీజ్ ఓపెన్ చేయండి. ఇంటికి ఓపెన్ చేయమంటే అటు చూస్తాను మేడం, ప్లీజ్ ఇంటికి ఓపెన్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. మేడం ప్లీజ్.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,365 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,668 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 617 పాయింట్ల నష్టంతో 73,885 వద్ద స్థిరపడింది. నిఫ్టీ చూస్తే 216 పాయింట్లు కోల్పోయి 22,488 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 83.31గా ఉంది. సెన్సెక్స్ సూచీలో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎలాంటి షేర్లు రాణించాయి. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్తాగదు, నిజం దాగదు.